భవిష్యత్ అవసరాలు అభివృద్ధి కార్యక్రమాల కోసం సద్వినియోగం చేసుకోవాల్సిన సహజ వనరుల్ని అవినీతి అక్రమాస్తుల సంపాదన కోసం వైసీపీ నాయకులు చేస్తున్న ప్రకృతి విధ్వంసం క్షమించరానిదని గన్నవరం నియోజకవర్గ తెలుగుదేశం జనసేన ఉమ్మడి అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు తెలిపారు. అధికారంలోకి వచ్చాక గడిచిన 5 ఏళ్లలో జరిగిన ప్రకృతి వినాశనం, సంపద విధ్వంసంపై విచారణ జరిపించి బాధ్యులపై చర్యలు తీసుకుంటామన్నారు. రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఆదేశాల మేరకు గడప గడపకు శంఖారావం కార్యక్రమాన్ని గన్నవరం మండల టీడీపీ నాయకుల ఆధ్వర్యంలో ముస్తాబాద్ గ్రామంలో నిన్న నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి తెలుగుదేశం జనసేన ఉమ్మడిగా ప్రకటించిన మొదటి విడత మేనిఫెస్టో కరపత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన గన్నవరం నియోజకవర్గ తెలుగుదేశం జనసేన ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావుకు స్థానిక టీడీపీ నాయకులు ద్విచక్ర వాహనాలతో ర్యాలీగా ఎదురువెళ్లి మేళతాళాలతో బాణసంచ కాలుస్తూ ఘనంగా స్వాగతం పలికారు. ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ముస్తాబాదు గ్రామానికి చెందిన వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు యార్లగడ్డ వెంకట్రావు టీడీపీ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. 14 మంది నాయకులతో పాటు 20 కుటుంబాలు పార్టీలో చేరారు. ముస్తాబాద్ గ్రామంలో ప్రచారం నిర్వహిస్తూ గ్రామంలో విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా యార్లగడ్డ వెంకట్రావు మాట్లాడుతూ రాజకీయ నేపథ్యం లేని బడుగు బలహీన వర్గాలకు పార్టీ టికెట్ ఇవ్వడం ద్వారా ఒక కొత్త తరాన్ని ఎన్టీఆర్ రాజకీయాల్లోకి తీసుకొచ్చారని అన్నారు. 10 ఏళ్ల పాటు ప్రతిపక్షంలో తెలుగుదేశం అనేక ఆటుపోట్లను ఎదుర్కొన్నప్పటికీ మొక్కవోని దీక్షతో నారా చంద్రబాబు నాయుడు పార్టీని ముందుండి నడిపించారని, తెలుగువారి సంక్షేమమే ధ్యేయంగా నిరంతరం పనిచేస్తున్నారని కొనియాడారు. ప్రజలందరూ టీడీపీ జనసేన కూటమికి మద్దతు పలికి రాబోయే ఎన్నికల్లో సైకిల్ గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థించారు.